యేసుక్రీస్తును మీ అందరికి వందనాలు. ఇదైన లేఖనాలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనము. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు తన జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి. మీరందరూ క్షేమంగా ఉన్నట్లయితే మీరున్నటువంటి పట్టణాల్లో, మీరున్న పట్టణం ఏదైనా కావచ్చు, ఆ పట్టణాల్లో క్షేమాన్ని, ఆ పట్టణం క్షేమం అనుభవిస్తుంది. ఆ పట్టణంలో స్వార్థీకరణ జరుగుతుంది. ఆ పట్టణంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు మనల్ని పట్టణంలో ఉంచాడు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నెల్లూరులో ఉంచాడంటే ఒక ఉద్దేశం, విజయవాడలో ఉంచాడంటే ఒక ఉద్దేశం, హైదరాబాద్లో ఉంచాడంటే ఒక ఉద్దేశం. ఇక్కడ ఉంచడం కాకుండా అటు ఇటు ఆ పట్టణానికి ఈ పట్టణానికి తిప్పుతున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది. ఒక మంచి ఉద్దేశంతోనే, దేవుని రాజ్య వ్యాప్తి అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పెట్టాడు. ఏదో తింటూ తాగుతూ ఎంజాయ్ చేయడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. అలాగని తినకూడదని కాదు, తినాలి, తాగాలి. తాగాలి అంటే మళ్ళీ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అని బైబిల్ భాషలో మాట్లాడినప్పుడు దాని అర్థం వాళ్ళు తిని తాగేవాళ్ళు, అనగా భోజనాన్ని ఉద్దేశించి అలా చెప్పేవాళ్ళు. తాగడం అంటే మద్యపానం సేవించడం గురించి కాదు. నీళ్లు తాగవచ్చు, లేకపోతే పానీయాలు తాగవచ్చు, లేకపోతే తేనీటి విందు కావచ్చు, అనగా టీ, కాఫీ, ఇంకేదైనా కావచ్చు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనము పానానికి అతీతమైన అనుభవం. భోజనము పానం అనేది బేసిక్ అనుభవం, ప్రాథమికమైన అనుభవం. ఈ అనుభవానికి అతీతమైనటువంటి అనుభవము దేవుని రాజ్య అనుభవం. భోజనము పానం అనేది భౌతికమైన అనుభవం, కానీ దీనికి అతీతమైనటువంటి అనుభవము దేవుని రాజ్య అనుభవం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతి ఎపిసోడ్లో కూడా మునుపటి, అనగా అంతకుముందు రోజు ఎపిసోడ్లో ఏం చెప్పారనేది మీకు గుర్తు చేస్తున్నాను. ఒకే మెసేజ్ని నేను సీరియల్గా చెప్పడం లేదు. దీని సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అని చెప్పడం లేదు. అలా చెప్పకుండా ఇక్కడ వరకే, ఒకవేళ ఇంత మునుపటి ఎపిసోడ్లు చూడకపోయినా ఈ ఎపిసోడ్ చూసినా అర్థం చేసుకునే విధంగా, ఈ ఎపిసోడ్కి మాత్రమే పరిమితమైనటువంటి ఆ స్టోరీ, లేకపోతే ఆ ఇన్సిడెంట్స్, లేకపోతే ఆ ట్రూత్స్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇది చూడటమే కష్టంగా ఉన్నప్పుడు అది పాతది ఎప్పుడు చూడగలరు, ఎలా చూడగలరు, చూసే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు వాక్యం అని చెప్తున్నప్పుడు నిన్నటి వాక్యంలోనూ కొద్దిసేపు ఇలా రెండు వివరించి చెప్తున్నాను. కనుక ఇదొక ఫ్లో, ఇదొక ప్రవాహం, వాక్య ప్రవాహం. వాక్య ప్రవాహంలో మనము ఎక్కడి నీళ్ళైనా తీసుకొని దాహాన్ని తీర్చుకోవచ్చు. ఏ రోజు ఎపిసోడ్లోనైనా వాక్యాన్ని తీసుకొని అన్వయించుకొని ఆత్మీయ మేలు పొందొచ్చు, ఉజ్జీవింపబడవచ్చు. కాబట్టి పలాని ఎపిసోడ్ అయితేనే, లేదా పలాని మాట అయితేనే, పలాని అంశం అయితేనే, పలాని అధ్యాయం అయితేనే అని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నది. అపోస్తల కార్యములు మొత్తం 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాకా ఉన్నది. లేదా 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు, అనగా 28వ వచనం వరకు ఉన్నటి భాగాలన్నీ మన మేలు కొరకై, మన ఆత్మీయ క్షేమం కొరకై రాయబడ్డాయి, అందించబడ్డాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. వాక్యం యొక్క వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది అంటే అది రక్షణలోకి నడిపిస్తుంది. రక్షణార్థమైన లేఖనములు, రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి లేఖనాలు, రక్షణ ఆనందాన్ని కలుగు చేసే, రక్షణ నిశ్చయితను కలుగు చేసే లేఖనాలు. ఒకే లేఖనం ఒకే అధ్యాయంలో ఎన్ని కలుగుతాయని కాదు, మొత్తం ప్రతిదీ దేవుని మాట వలన మనిషి బ్రతుకును. దేవుని యొక్క ప్రతి మాట వలన. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్,
హీ షల్ లివ్ బై ద ఎవ్రీ వర్డ్ ఫ్యూ వర్డ్స్ అని కాదు, బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క మాట చొప్పున బ్రతుకుతారు. నేను ఆ మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఏముందో చదవడం కోసమే 4వ అధ్యాయము 4వ వచనం. హీ ఆన్సర్డ్, ద స్క్రిప్చర్ సేస్ బ్రెడ్ అలోన్ విల్ నాట్ సాటిస్ఫై. అనగా రొట్టె మాత్రమే కాదు, బట్ ట్రూ లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ కాన్స్టెంట్లీ గోస్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్స్ మౌత్. రొట్టె మాత్రము మనిషిని సంతృప్తిపరచదు, కానీ నిజమైన జీవము అనేది ఎక్కడ మనము కనుగొనగలమంటే స్థిరముగా దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాటలో మనము కనుగొనగలము అని తర్జుమా చేయబడింది. చూడండి, అక్యూజర్ ఏదో అన్నాడు, అపవాది ఏదో అన్నాడు, సాతానుడు ఏదో అన్నాడు, దానికి సమాధానంగా ప్రభువు చెప్పిన మాటలు. కాబట్టి దేవుని మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే రక్షణార్థమైనటువంటి లేఖనాలు. పౌలును లేదా తిమోతిని, పౌలును కూడా రక్షణ నడిపించింది ఈ లేఖనాలే, స్థిరపరిచింది ఈ లేఖనాలే. తిమోతిని రక్షణలో నడిపించింది, తిమోతి వాళ్ళ అవ్వని, తిమోతి వాళ్ళ అమ్మని మనం స్థిరపరిచింది ఈ లేఖనాలే. కాబట్టి లేఖనాలు మనకు కావాలి. వీ నీడ్ స్క్రిప్చర్స్, వీ నీడ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఒకటి రక్షించడానికి శక్తిగా. అంతేకాకుండా దేవుని మాటలు మన చేత మాట్లాడిస్తాయి. నా వల్ల కాదండి, నాకు ఓపిక లేదని నేను ఇంక మాట్లాడే, వాళ్ళు ఏం మాట్లాడుతో ఏం తప్పు పడతారో అని అనుకుంటున్న సందర్భంలో నీ చేత మాట్లాడించగలదు. నీకు నోరునిచ్చిన దేవుడు నీ చేత మాట్లాడించగలడు. నోరిచ్చింది కేవలం తినడానికి మాత్రమే కాదు, నోరిచ్చింది ఆయన పక్షాన మాట్లాడడానికి కూడా. నోరిచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయనకు మొరపెట్టడానికి, ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట. రెండోది, మనల్ని మాట్లాడించగలదు. ఓ సందర్భంలో దేవాలయంలో దర్శనం కలగడం వల్ల జకర్యా మోగవాడైపోయాడు. ఇంకెప్పటికి ఇంతేనేమో, ప్యారలైజ్ అయిందేమో, అతను మాట్లాడలేడేమో అని అనుకున్నారు. ఎలిజబెత్ కూడా, అమ్మగారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలైనప్పటికీ ఏంటి మా భర్తకి ఇలా జరిగిందని డిసప్పాయింట్గా ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుని దూత చెప్పిన మాటలు, ఈ మాటలు నెరవేరు వరకు నువ్వు మోగవాడివై ఉంటావు. అనగా శాశ్వతమైనటువంటి మోగతనం కాదు, తాత్కాలికమైన మోగతనం రావచ్చు. నువ్వు కొంతకాలం గుడ్డివాడవై ఉంటావు అని ఎలుమా అనేటువంటి గారడి వాడిని ఉద్దేశించి పౌలు గారు అన్నారు. కొంతకాలం పౌలు ఒక 3 రోజులు గుడ్డివాడుగా ఉన్నాడు కొంతకాలం. తర్వాత అతని కనులు తెరవబడ్డాయి. చూడండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము మనల్ని మాట్లాడిస్తుంది. మనం మాట్లాడలేము, మాట్లాడడానికి సిగ్గు, మాట్లాడడానికి భయం. నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా వేరు భాషలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు. కాబట్టి ఎలా చేస్తాము అని అనుకుంటున్నప్పుడు ఆ గడియలో మీరేం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ వర్డ్స్, విల్ ప్రాంప్ట్ యూ. చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు యానివర్సరీలప్పుడు, వార్షికోత్సవాలప్పుడు డ్రామా వేసేవాళ్ళం. డ్రామా వేసేటప్పుడు డైలాగ్స్ చెప్పేవాళ్ళం. కొన్నిసార్లు ఈ డైలాగ్స్ బై హార్ట్ చేసేవాళ్ళం కాదు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ప్రాంప్టింగ్ ఎవరో ఒకరు చేసేవాళ్ళు. ఆ డైలాగ్ అలా కాదు ఇలా కాదు అని చెప్తుంటారు. మనం చెప్తుండగా, లేకపోతే మనం చెప్పడానికి ముందుగా అందిస్తుంటారు. టీవీలో వార్తలు చదివే వాళ్ళు ఉంటారు. వార్తలు వాళ్ళు స్క్రిప్ట్ చూసుకొని అదే పనిగా చూస్తూ చూడలేదు. వాళ్ళకి అక్కడ స్క్రీన్ మీద ఎదురుగా టెలిప్రాంప్టర్స్ అని ఉంటాయి. అనగా ప్రాంప్టింగ్ జరుగుతుంది. అనగా నేను ఎందుకు చెప్తున్నట్టే పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను ప్రాంప్ట్ చేస్తాడు. అనగా నిన్ను ప్రోత్సహిస్తాడు. స్పీక్ అని ప్రేరేపిస్తాడు. మాట్లాడవా బాబు, విశ్వసించితిని కనుక మాట్లాడితిని. విశ్వాసము అధికము చేసినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. అనగా దేవుని వాక్యము ద్వారా వచ్చిన విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. అతడు చనిపోయి కూడా మాట్లాడుచుండెను, అతడు మృతి నొందియు మాట్లాడుచుండెను అని హేబేలు గురించి రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం మనం ఆలోచించిన విషయం ఏంటి, ఏం చేస్తుంది దేవుని వాక్యము అని మనం కొద్దిగా ఆలోచిస్తే, మూడవదిగా మనం అక్కడ ఆలోచించిన విషయం అనర్థము కలిగించే వాళ్ళని ఆపివేస్తుంది.
ఏదో ప్లాన్ వేస్తున్నారు, వాడిని చంపాలి, నరకాలి, అక్కడ చంపాలి, ఇక్కడ చంపాలి, లేకపోతే ఇది ఈ మూమెంట్ స్ప్రెడ్ అయ్యేటట్టుంది, మా మతము, మా రిలీజియన్, మా ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది అని భావించి అనర్థం కలుగు చేసే వాళ్ళని, హాని కలుగు చేయాలని మనసులో ఉద్దేశాలు కలిగిన వాళ్ళని, చెడు ఉద్దేశాలు కలిగిన వాళ్ళని ఆపివేస్తాడు దేవుడు. వాళ్ళని దేవుడు మనకు మిత్రులుగా చేయొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అక్కడ ఆలోచిస్తున్న మాట, అనర్థం కలిగించే వాళ్ళని ఆపివేయడానికి శక్తి కలిగినట్టు దేవుని మాటలు. అతన్ని ఎదురాడించుటకు, అతన్ని ప్రేరేపించిన ఆత్మను బట్టి అతన్ని ఎదురాడించుటకు వారి వలన కాలేదు అని స్టెఫన్ను ఉద్దేశించి ఒక చోట రాయబడింది అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో. మనకు దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. మనకు యుక్తముగా ప్రార్థన చేయడం రాదు, దేవునితో మాట్లాడడం రాదు, మనుషులతో మాట్లాడడం, వాదించడం, పోట్లాడడం, తర్కించడం, వాళ్ళని అవమానపరచడం ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవునితో మాట్లాడడానికి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునితో మాట్లాడించడానికి శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు. 4వదిగా అదృశ్యమైనటువంటి వారిని, అదృశ్యమైన వాటిని, బహుజనం ఉంది, ఇంకెవరు లేరు అని అయిపోయింది, వర్క్ ఇస్ ఫినిష్, చాలా వరకు చేసిన, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదివరకు నేనేదో పట్టుకున్నాను నేను అనుకోవడం లేదు, దేనికోసం పిలువబడ్డానో దాన్ని పట్టుకోవాలని గురి వద్దకు నేను పరిగెత్తుతున్నాను. ఈ రోజులో కూడా నేను చాలా చేశాను అనుకున్నట్లయితే మనం ఇంకేం చేయలేము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే చేయగలం. కానీ సాతానుడు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఓ నువ్వు బోల్డ్ చేసావు, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఏం చేయలేదు, కానీ నువ్వు చేసావంటే చాలా గొప్ప సంగతి, కాబట్టి చాలేక అని సాతానుడు మనల్ని కూర్చోబెట్టాలని చూస్తాడు. సాతానుడు మనల్ని సోమరులుగా చేయాలని చూస్తాడు. వాడి యొక్క తంత్రాలను ఎరిగి వాడిని ఎదుర్కొందాం. ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు ఇవి కనుక ఈరోజు ఈ దినపు వాక్య ధ్యానం నిమిత్తమై లేఖనాల్లో నుంచి మన అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనం, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపిస్తున్నాడని చెప్పిరి. దేవుని స్తోత్రం. వీడు అనగా పౌలు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా, వారి యూదా మతపు లేదా మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా, దానికి సంబంధం లేకుండా, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోసెస్, దేవుణ్ణి ఆరాధించుటకు, యెహోవా దేవుణ్ణి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అన్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా అని కాదు, వేరొక దేవుణ్ణి అని కాదు, యెహోవా దేవునికి విరోధముగా అని కాదు, దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడు. మన జనులను, యూదులను, గ్రీసు దేశస్తులు, ఎవరిని పడితే వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించే అనగా ఇంకా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, వీడు ఒక దుర్బోధకుడు. అకార్డింగ్ టు అవర్ జూయిష్ రిలీజియన్ ఈజ్ అ ఫాల్స్ టీచర్, ఈజ్ ఎ కల్ట్ గ్రూప్. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, మీరు బాగుగా పరిగెత్తున్నారు ఓ గలతీ సంగమా, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితం, ప్రేమ జీవితంలో ముందుకు బాగానే సాగుతున్నారు. వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ? ఏం జరిగింది మీకు? ఎవరో బోధకులు రావడం వలన కావచ్చు, ఎవరో కొంతమంది రావడం వలన కావచ్చు, దుష్టుని యొక్క ప్రతినిధులుగా ఎవరో ఒకరు, అపవాది యొక్క ప్రతినిధులుగా ఎవరో ఒకరు రావడం వలన కావచ్చు. నాకు అర్థమైన విషయం, మీరు ఆగిపోయారు. సాగిపోవాల్సిన వాళ్ళు మీరు ఆగిపోయారు. యూ స్టాప్ యువర్ జర్నీ, యూ స్టాప్ యువర్ రన్. ఓపికగా పరిగెత్తాల్సిన మీరు ఓపికను కోల్పోయి, సహనాన్ని కోల్పోయి మీరు పరిగెడుతున్నారు. దిస్ ఇస్ టూ బ్యాడ్. మిమ్మల్ని పిలిచిన వాని వలన ఈ ప్రేరణ కలగలేదు. మిమ్మల్ని పిలవకుండా ఆయన పిలుపును అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వాని వల్లనే కలిగింది, అనగా అపవాది వల్లనే కలిగింది. ఒక ప్రేరణ కలిగింది, పరుగు ఆపడానికి, నిలిచిపోవడానికి ఒక ప్రేరణ కలిగింది. పిలిచిన వాడు పరిగెత్తడానికే ప్రోత్సహిస్తున్నాడు. విల్ గో, రన్ మోర్, ఎక్స్ట్రా మైల్, గో ఫర్ ఎక్స్ట్రా మైల్స్ అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నేను దాన్ని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలను చదువుతాను. వాడుక భాషలోంచి మనతో పాటు దేవుజలో పాస్టర్ డి విజయరత్నం గారు ఉన్నారు, వారు చదువుతారు. 18వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. దే అక్యూజ్డ్ హిమ్ బిఫోర్ గల్లియో, అనగా ఆ అధిపతి ఎదుట
న్యాయపీఠం ఎదుట తీసుకొచ్చారు. అధిపతి ఎదుట, గల్లియో ఎదుట వాళ్ళు అక్యూజ్ చేశారంట, నింద వేశారు. సేయింగ్ దిస్ మ్యాన్ ఈజ్ క్రియేటింగ్ ఎ డిస్టర్బెన్స్. సార్ ఎక్కడికి పోయినా వీడి వల్ల తలనొప్పి అవుతుందండి, కలవరపరుస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, తలకిందులు చేస్తున్నాడు, తారుమారు చేస్తున్నాడు. దిస్ మ్యాన్, దిస్ షార్ట్ మ్యాన్, దిస్ మ్యాన్ కాల్ Paulos or Paul. They accused him before Gallio, saying this man is creating a disturbance by persuading people to worship God in ways that are contrary to our laws. మన చట్టాలకు వ్యతిరేకంగా, మన నియమాలకు వ్యతిరేకంగా, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, మన డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా, మన క్రమానికి వ్యతిరేకంగా ఆరాధించమని చెప్తున్నాడు. అది మాకు నచ్చలేదు, కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాము, మీరు న్యాయం చేకూర్చాలి సార్, మీరు పెద్దవారు అని వారు ఆయన అడిగిన సందర్భం చూస్తున్నాం. వాడుక భాషలో చదువుకుందాం. 18వ అధ్యాయం 13వ వచనం. ఇతడు మన శాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రం విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు అనే దానికి వాడుక భాషలో ఒత్తిడి చేస్తున్నాడట అని ఇతన్ని నిందించారు. అన్నారు అని కాదు, అని నిందించారు. అనగా ఇంకా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఇతడు బలవంతపు మత మార్పిడి చేస్తున్నాడండి. మన ఆరాధన తప్పు అంటున్నాడు, మన ఆరాధన కరెక్ట్ కాదు అంటున్నాడు, మన ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగు చేయడం లేదు, ఆరాధకుడిని పర్ఫెక్ట్గా మార్చడం లేదు, మన ఆరాధన వేస్ట్, మన ధర్మశాస్త్రం బాగానే ఉంది, మన విధానాలు బలులు బాగానే ఉన్నాయి, కానీ మన ఆరాధన బాగాలేదు అంటున్నాడు. కొత్త ఆరాధన తీసుకొస్తున్నాడు, కొత్త ఆరాధన ప్రవేశపెడుతున్నాడు. దట్స్ వై దిస్ మ్యాన్ ఈజ్ అ డేంజరస్ మ్యాన్. మీరు మా అందరి అభిప్రాయాన్ని బట్టి మాకు సహకరించి మాకు న్యాయం చేకూర్చాలి, ఈ మనిషి యొక్క నూతనమైనటువంటి విధానాల్లోంచి మమ్మల్ని విడిపించాలి అని అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అతను చెప్పాడు, సారీ నాకు మనసు లేదు, నాకు టైం లేదు, సారీ అండి, మీరు వెళ్ళిపోవడానికి తోలివేశాడు. అది వేరే విషయం. ఆరాధన అంటే ఏంటి, పూజ అంటే ఏంటి, దాని గురించి మనం త్వరగా 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తున్నాడు. గమనించండి, సువార్త ప్రకటిస్తున్న మనం, సువార్త ప్రకటించేటువంటి సేవకులు, సువార్త ప్రకటించినప్పుడు, వాళ్ళు విన్నప్పుడు, విశ్వసించినప్పుడు, వాళ్ళు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు అవుతారు. బాగానే ఉంది, అంతటితో బాధ్యత అయిపోలేదు. వాళ్ళు ఎదగాలి, వాళ్ళు పెరగాలి, శిష్యత్వంలో ఎదగాలి. అనగా నిర్మలమైన వాక్యం అనే పాలను భుజించాలి, తద్వారా వాళ్ళు ఎదగాలి. కంటే సరిపోదు. 9 నెలలు 10 నెలలు మోసి కనొచ్చు, సులభమే. అంటే కనడం సులభమైన విషయం అని కాదు చెప్పడం, కానీ పెంచడం అనేది 9 నెలలు 10 నెలలతో అయిపోయే పని, కానీ పెంచడం అనేది 10-20 సంవత్సరాల వరకు ఉండేటువంటి పని. దాంట్లో చాలా కష్టం ఉంది. ఎవాంజలిజం సీమ్స్ టు బి ఈజీ, బట్ డిసైపుల్షిప్ ఈజ్ డిఫికల్ట్. అంటే దాంట్లో కష్టాలు లేవని కాదు, పోయి తనులు తింటారు, సువార్థీకరణలో తనులు తింటారు, కానీ శిష్యత్వంలో ఎవరు, నేను 4 గోడల మధ్యలో ఉండి నేను వాక్యం నేర్పించినంత నన్ను ఎవడు కొట్టడు, కానీ వీధుల్లోకి వెళ్ళి యేసుప్రభువే దేవుడు అని చెప్పి నన్ను కొడతారు. అనగా దేని కష్టాలు దానికి ఉన్నాయి. పీత బాధలు పీతవి అన్నట్టుగా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. సువార్థికుని కష్టాలు సువార్థికునికి ఉన్నాయి, సంఘ కాపరి కష్టాలు సంఘ కాపరికి ఉన్నాయి. సంఘ కాపరికి ఏం కష్టాలు లేవు అని మనం అనుకోలేము. అని ఒక మంచి మందిరం ఉందండి, 200 మంది వస్తున్నారు, 300 మంది వస్తున్నారు, చక్కగా భోజనం పెడతారు, మంచి కానుకలు ఇస్తారు, ఆయనకేమండి అని అనుకుంటాం. మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి. మన ఎదురుగా ఒక చర్చ పెట్టుకొని మన సంఘస్థులను చేల్చాలని ప్రయత్నం చేసేవాడు ఉన్నప్పుడు అడ్డుకోవడం, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి మనకు. ప్రవక్తకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అపోస్తులకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోధకునికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రోగ్రెస్ లేదు. ప్రాబ్లమ్స్ అనేవి ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోకి చేర్చేటువంటి అరణ్య యాత్ర లాంటిది. ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ విల్డర్నెస్ దట్ టేక్ us to our promised land, as through wilderness Israel people walked and entered into the promised land. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, వీడు ఆరాధనలోకి నడిపిస్తున్నాడు, ఆరాధింపజేస్తున్నాడు. ఈ రోజుల్లో ఆరాధనలాగా 3 పాటలు పాడి మళ్ళీ, అనగా నూతనమైన భక్తి విధానములోకి, నూతనమైన పరిశుద్ధత విధానములోకి ఈ సిస్టాన్ని మొత్తం చేంజ్ చేస్తున్నాడండి. అది వాళ్ళ కంప్లైంట్.
ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ఆరాధన గురించి కాదు కంప్లైంట్ చేసేది. అసలు దేవుని సేవించడం ఈ విధంగా కాదని యూదా విధానం దట్స్ రాంగ్ అండి. ద జూయిష్ వర్షిప్ ఈస్ రాంగ్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలోనే చెప్పాడు. అమ్మా, ఒక కాలం వస్తుంది మేము యూదులమైన మేము చేసేది తప్పే, సమరయులైన మీరు చేసేది తప్పే, సమరయులైనా యూదులైనా ఇద్దరు చేసేది తప్పే. సాధారణంగా ఎవరైనా మేము చేసేది కరెక్ట్ మీరు చేసేది తప్పు అంటారు. యేసు ప్రభు చెప్పిన మాట మేము చేసేది కూడా తప్పే. కానీ ఆత్మలో ఆరాధన చేసేటప్పుడు ఒక రోజు రాబోతుంది అన్నాడు, ప్రవచించాడు. అది పెంతెకోస్తు రోజు వచ్చింది, వాళ్ళు ప్రజలు ఆరాధించారు, అది వేరే విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనగా మోషే ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం వినబడకుండా వాడి ప్రార్థన అయినా కానీ వాడి ఆరాధన అయినా కానీ వాడి దాన ధర్మాలైనా కానీ హేయం. ఆరాధించడానికి ప్రార్థించడానికి ప్రేరణ ప్రభు వాక్యమే. ఒకడు పంపబడకపోతే వాడు ఎలా ప్రకటిస్తాడు, ఒకడు ప్రకటించకపోతే ఒకడు ఎలా వింటాడు, ఒకడు వినకపోతే ఎలా విశ్వసిస్తాడు, ఒకడు విశ్వసించకపోతే ఎలా విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇవి పౌలు ప్రశ్నలు. అనగా మొట్టమొదటి విషయము ఆరాధన అనేది శాస్త్రానుసారమైనది. శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, తర్కశాస్త్రం వీటి గురించి కాదు. శాస్త్రం అంటే ఇక్కడ లా అనగా మోషే యొక్క ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆరాధన. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని ఎవరైతే తిప్పుకుంటారో మాకు వద్దండి, వాక్యమే వద్దండి, మేము ఊరికే ప్రార్థన చేస్తామంటే కుదరదు. టోరీ అనేటువంటి భక్తుడు చెప్పినట్టు మాట, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా వాక్య ధ్యానము చేయకుండా ప్రార్థన చేయను. ఎందుకంటే ప్రార్థించడానికి కావలసిన ప్రేరణ నాకు వాక్య ధ్యానమే ఇస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అనగా వాక్యము లేకుండా శాస్త్రానికి వ్యతిరేకమైన ఆరాధన పౌలు గారు చెప్పడం లేదు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుతున్నారు, వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా, ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా వర్షిప్ చేశామని చెమటలు కక్కుంటూ ఒక పాడిన పాటని రిపీట్ చేస్తూ ఉద్రేకంగా పూనకు వచ్చినట్టు చప్పట్లు కొడుతూ ఇలా చేసే వాళ్ళని ఉద్దేశించి నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ ఈ ఆరాధన కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎమోషనల్. డివోషన్ ఈజ్ నాట్ ఎమోషన్. శాస్త్రానుసారమైనటువంటి ఆరాధన. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. ధర్మశాస్త్రం శరీర సంబంధమైనది కాదండి, ఇట్స్ స్పిరిచువల్. ధర్మశాస్త్రము ఆత్మానుసారమైనదైనప్పుడు శాస్త్రానికి వ్యతిరేకంగా ఆరాధించమని ఎలా చెప్తాడు? పౌలు ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ చెప్పాడో మరి? పలాని ఊరిలో ఎథెన్స్లో చెప్పడం విన్నామండి, పలాని బెరాలో చెప్పడం విన్నామండి, పలాని తెస్సలోనికలో చెప్పడం విన్నామని ఆధారాలు చెప్పడం లేదు. ఊరినే ఓగా చెప్తున్నారు, ఒక రాయి వేస్తున్నారు. స్తోత్రం. శాస్త్రానుసారమైనది ఆరాధన. రెండో విషయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే అందరూ కొందరు కాదు, అందరూ అనగా 120 మంది, రమారమి ఇంచుమించు 120 మంది పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్ముడు చేసిన పని వారికి ఎవరిలో నిండుకున్నాడో, ఎవరిలో అలుముకున్నాడో, ఎవరిని ఆవరించాడో, ఎవరిలో నివసించాలనుకున్నాడో వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడాలా వద్దా అని రకరకాల వివాదాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. కానీ కింద వచ్చిన వాళ్ళు మనం అధ్యాయం జాగ్రత్తగా చదివితే వారు కొత్త భాషలతో, వేరువేరు భాషలతో, అన్య భాషలు మాట్లాడుతూ దేవుని ఘనపరిచిరి అని రాయబడింది. స్తోత్రం. భాషలతో వాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మనిషితో కాదు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. అనగా వాళ్ళు దేవుని గణపరుస్తున్నారు భాషలతో. అనగా ఇప్పుడు భాషల గురించిన వివరణ కాదు మనకు కావాల్సింది. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అనేది ఆత్మ ప్రేరణ ద్వారా జరగాల్సింది. ఎవరో చెప్తే హల్లెలూయా చెప్పండమ్మా అంటే 4 సార్లు హల్లెలూయా చెప్పడం, 5 సార్లు హల్లెలూయా చెప్పడం, ఎవరో ఒకరు చెప్తే చేసేది కాదు. నాకు ప్రేరణ కలిగింది కాబట్టి నేను స్తుతించకుండా నేను ఉండలేను, ఆరాధించకుండా ఉండలేను, అంతవరకే. కానీ పాస్టర్ గారు చెప్తేనే ఆరాధన చేస్తాం,
ఆరాధన కొరకు అందుకనే అరువు తెచ్చుకున్నట్టే ఆరాధకులు వచ్చారు. మన స్థానిక సంఘాల్లోనే పాడడానికి సరిగా వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ ఆరాధనకు అనేవి స్కేల్స్ లేకపోతే మైనర్లు, మేజర్లు వాటిని ఆధారంగా చేసుకొని క్లాసికల్గా పాడాల్సిన అవసరమే లేదు. ఎలా పాడైనా ప్రభు నామాన్ని మహింపరచు. నేను సింగర్ని కాకపోయినప్పటికీ నేను ప్రభువుని ఆరాధించగలను. అరే నాకు గొంతు బాగాలేదండి, నేను స్టీవెన్సన్ గారి లాగానో లేకపోతే పలానోళ్ళలాగా పాడలేకుండా నేను ఆరాధన చేయలేనేమో. కాదు, నువ్వు ఎలాగైనా నువ్వు ఆరాధన చేయొచ్చు. ఆరాధన అనేది ఆత్మానుసారమైనది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:24 మనకందరికీ తెలిసిన లేఖన భాగమే. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎవరైనా సరే ఎస్ ఆత్మతోనూ సత్యముతోనూ. ఫర్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మై ఉన్నాడు. స్తోత్రం. And he longs to have sincere worshippers who adore him in the realm of the spirit and in truth. ఆరాధించడం అంటే అరామిక్లో సెగెద్ అంటే దాని అర్థం సరెండర్ అయిపోయి అని అర్థం. అనగా సమర్పించుకొని, అప్పగించుకొని అని అర్థం. అప్పగించబడిన వారమై అని అర్థం. అనగా ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ జరిగేది. కేవలం ఆత్మతో కాదు, కేవలం సత్యముతో కాదు, ఆత్మతోనూ సత్యం, ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతో కూడుకున్నదని. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తును అన్నాడు. తర్వాత చివరిగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక అనగా శరీరమును ఆధారము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు యేసుక్రీస్తునందు అతిశయపడుచున్న మనము ఆచరించే వాళ్ళము, ఆరాధన చేసే వాళ్ళము, మనం ఎట్టి వాళ్ళము అని పౌలు గారు అన్నాడంటే, మనము శరీరాన్ని బేస్ చేసుకోకుండా, శరీరాన్ని ఆధారంగా చేసుకోకుండా ఆత్మలో ఆరాధించేటట్టు మనం దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించు. క్రీస్తు యొక్క అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారము. శరీరానికి అతీతమైన ఆరాధన, ఉద్రేకానికి అతీతమైనది ఆరాధన. కాబట్టి ఆరాధన గురించి మనం ఈ విషయాలు ఆలోచించాం. కాబట్టి ఆత్మతో సత్యముతోనూ, శాస్త్రముతోనూ సత్యముతోనూ శరీరానికి అతీతంగా ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.